హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో వచ్చేసి మాఘ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి, మాఘ పౌర్ణమి రోజు మనం చేయవలసిన దానాలు ఏంటి, మాఘ పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేయడం వలన మనకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ముఖ్యంగా ఈ సంవత్సరము మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 12వ తారీఖున మాత్రమే వచ్చింది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఫిబ్రవరి 11 తారీఖు మంగళవారం సాయంత్రం 6:55 వరకు చతుర్దశి తిథి ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12 బుధవారం సూర్యోదయ సమయం వరకు పౌర్ణమి తిథి ఉంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి 12 తారీఖుని మనము మాఘ పౌర్ణమిని జరుపుకోబోతున్నాం. కార్తీక మాసం మొత్తము సూర్యోదయానికి ముందే పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా మాఘమాసంలోనూ కూడా సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో జలాలు, బ్రహ్మహత్య, సురాపానం లాంటి మహాపాతకాలను పోగొట్టి పవిత్రులుగా మార్చేందుకు సిద్ధంగా ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా ఈ మాఘమాసానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అంటే, మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకు వచ్చే మధ్యకాలమే మాఘమాసం. పవిత్ర స్నానాలు పుణ్యమాస శుక్ల పౌర్ణమితో మొదలై మాఘమాస పౌర్ణమితో పూర్తవుతాయి. చాంద్రమానం అనుసరించే వారికి అమావాస్య నుంచి అమావాస్యకి లెక్కిస్తే, సూర్యమానం అనుసరించే వారికి పౌర్ణమి నుంచి పౌర్ణమి తిథి వరకు లెక్కిస్తారు. ఏ విధానము అనుసరించినా పౌర్ణమి విషయంలో ఎలాంటి సందేహము ఉండదు. ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈ మహామాఘి పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈరోజు సముద్ర స్నానము, నదీ స్నానము ఆచరిస్తే విశేష ఫలితం కలుగుతుంది. మాఘ పౌర్ణమికి సముద్ర స్నానమే ఎందుకు చేయాలి అంటే, నదీనాం సాగరో గతి అంటే నదులన్నీ చివరకు కలిసేది సముద్రంలోనే. అందుకే ఈరోజు సముద్ర స్నానం ఆచరించడం వలన సకల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు. సముద్రుడి ప్రత్యేకత ఏమిటి అంటే, నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంత నీరు ఆవిరవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు. ఎన్నో జీవరాశులు తనలో కలుస్తున్నా పరిమాణం పెరగదు. స్థిరత్వం సముద్రుడిది. ధర్మం అగాధి జడత్వాలే సాగరుడి తత్వం. అంత విశిష్టమైన సాగరంలో ఏడాదిలో 4 పౌర్ణమిల సమయంలో స్నానం ఆచరించాలని చెబుతారు. అవే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. ఈ 4 పౌర్ణమిల సమయంలో కుదరకపోతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అయినా సముద్ర స్నానం ఆచరించాలని పండితులు చెబుతారు. ఇలా చేస్తే సంపదలు, ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది. నదిలో స్నానం ఆచరించేటప్పుడు ప్రవాహానికి ఎదురుగా నడుము మునిగే వరకు నీళ్లలో నిల్చుని కనీసం 48 నిమిషాల పాటు స్నానం ఆచరించాలని పండితులు చెబుతారు. అది కూడా సూర్యోదయానికి ముందే. సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యకిరణాలలో విద్యుత్ శక్తిని నదీ జలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. వాటికి చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని, ఔషధీ విలువలను అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు శరీరంలో ప్రసరించాలంటే తిరిగి సూర్యకిరణాలు పడి ఆ శక్తి పరావర్తనం చెందకముందే స్నానం చేసేయాలి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలని పండితులు సూచిస్తారు. సముద్రంలో కానీ నదిలో కానీ స్నానం ఆచరించే అవకాశం కుదరకపోతే సమీపంలో ఉండే బావులు, చెరువులు, బోర్ల దగ్గర కూడా సూర్యోదయానికి ముందు స్నానం చేయవచ్చు. ఇలా కూడా కుదరని వాళ్ళు ఇంటిలోనే బోర్ వద్ద ఒక చెంబులో వాటర్ పట్టుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం చెప్పుకుంటూ 3 సార్లు కానీ 5 సార్లు కానీ తలపై నుండి స్నానం చేస్తే సప్త నదులలో చేసినటువంటి పుణ్యం దక్కుతుంది. మాఘమాసం మొత్తము పుణ్యస్నానాలు చేయలేని వారు నెలలో చివరి 3 రోజులు అయినా ఈ నియమం పాటించాలని సూచిస్తారు. ఈ 3 రోజులను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానము శరీర మలినాలను పోగొడితే మాఘమాసంలో స్నానం చేయడం వలన మనసులో మలినాలని పోగొడుతుందని చెబుతారు. ఇక ఈ మాఘ పౌర్ణమి నాడు చేసే దానానికి ఎన్నో రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు. అంతేకాదు ఈరోజు కొన్ని ఆచారాలని పాటించడం వలన మంచి ఫలితం లభిస్తుంది. స్నానం చేసిన అనంతరము సూర్య భగవానునికి జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించాలి. అంతేకాకుండా ఈరోజు విష్ణుమూర్తిని, హనుమంతుడిని పూజించడంతో పాటు చంద్రుణ్ణి పూజించి ఉపవాసం ఉండాలి. దాన ధర్మాలు చేయడం, పేదలకు అన్నం పెట్టడం ద్వారా పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున నువ్వులు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజున హనుమంతుడిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో ముఖ్యం.
ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయండి. అవి మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రార్థించి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఎర్రటి వస్త్రము, ఎర్రటి చందనము, ఎర్రటి ఆకుకూరలు దానం చేయాలి. ఇంకా ఈ రోజున గొడుగు, నువ్వులు వంటివి దానం చేయడం వలన విశేష ఫలితాలు కలగడమే కాకుండా సకల పాపాలు తొలగిపోయి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది.